పూరా లోకల్. ఇక్కడ మీరు ప్రభుత్వాల్ని మార్చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. కానీ అసలు విషయము హిందువులు పార్టీలుగా డివైడ్ అయిపోయారు. మీరేమో హిందువులంతా సంఘటితం కావాలి, ఒక్కటి కావాలి అని మీరు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తారు, ఏడుస్తారు, గగ్గోలు పెట్టుకుంటే శాపనార్థాలు. కానీ అసలైన హిందువులు అనుకుంటున్న వాళ్ళందరూ పార్టీలుగా విడిపోయారు కదా, మరి వాళ్ళందరికీ ఏం చెప్తారు? పార్టీలు అన్నారు కాబట్టి మీకు విషయం చెప్పాలి. 33 కోట్ల దేవతా సమాజం ఉన్నాడు, వీళ్ళు అందరిని మొక్కుతున్నారు. ఇప్పుడు గొర్రెలను, కొండ గొర్రెలను కూడా మొక్కుతున్నారు. గొర్రెలలో యేసుక్రీస్తులు ఉన్నారు, కొండ గొర్రెలలో సాయిబాబా, ముసల్మాను, దర్గాలకు నిజామాబాద్ పెద్దగుట్ట దేవాలయాలను వెళ్ళి కందూరు చేసుకున్నటువంటి కొంతమంది పీరీల పండుగ చేసేటువంటి పిచ్చినా కొడుకులు ఈ దేశంలో హిందువులే, వీళ్ళు మారాలి. అలాగే హిందువులకు ఒక పార్టీ లేదు. ఎందుకు లేదు? లేదు, క్లియర్ గా అనిపిస్తుంది. నేను చెప్తున్నా వినండి. లేదు ఉంటే ఇప్పుడు దాని గురించి పార్టీ వచ్చి మాట్లాడేది కదా గట్టిగా. ఇలా ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఉన్నది. వాళ్ళు చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ మా నాయకుడు, ఆయన ఎంపీగా ప్రతి సంవత్సరం గెలుస్తాడు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే అక్కడ ఏ మసీదుకు ఏమైనా, ఏ దర్గాకి ఏమైనా వాళ్ళు వస్తారు, కొడతారు, అసలు కొట్టి చంపుతారు నాయకుడిని, కలెక్టర్ ని. ఒకప్పుడు ముత్తంగిలో రోడ్డు వెలుపులో భాగంగా ఒక కలెక్టర్ ను చీర కొడితే కూడా దిక్కు దిశ లేనిటువంటి రోజులు. కలెక్టర్ ఒక 10 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద మ్యాటర్. దాని విషయంలో జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఒక కలెక్టర్ నూకేస్తేనే పరిస్థితి బాగాలేదు. అంటే హిందువుల కోసం ఏ పార్టీ లేదంటున్నారా? నాకు చెప్పండి, మీరు చెప్పండి. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, మీరు అనుకుంటా. బీజేపీ ఎప్పుడు వచ్చిందండి? దాని వయసు ఎంత? జనతా పార్టీ తర్వాత బీజేపీ వచ్చింది. హిందువులకున్న ఏకైక పార్టీ అఖిల భారత హిందూ మహాసభ. దానిలో పనిచేసిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్, తాంతియా తోపే, చంద్రశేఖర్ ఆజాద్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చాలా మంది ఆ సంస్థను నడిపిస్తే, అప్పుడు ఉన్నటువంటి ఆ బొంది ప్రభుత్వం, ఆ ఖాన్ ప్రభుత్వము, 60 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టి దాన్ని బ్యాన్ చేసింది. ఆయన 2 సార్లు బయటకు వచ్చింది, ఉంది. దాని నుంచి గెలిచినటువంటి మహానుభావుడే యోగి ఆదిత్యనాథ్. వారు 3 సార్లు ఎంపీగా ఆ యొక్క అఖిల భారత హిందూ మహాసభ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత రీసెంట్లీ ఒక 5 years 10 years 6-7 years బ్యాక్ మోడీ గారు, అయ్యా మీరు అఖిల భారత హిందూ మహాసభ నుంచి ఎన్నాళ్ళు గెలిచినా ఈ ప్రభుత్వాన్ని మీరు సాధించలేరు, ఇప్పుడు కొంచెం గట్టిగా అయినటువంటి బీజేపీలోకి మీరు రండి, మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం, మీ ప్రజలు ప్రతీకారాలు, మీ ధర్మాన్ని ఏం చేయాలనుకుంటారు మీరు చేయండి, మీ సన్యాసి, మీకేమీ సంసారం లేదు కాబట్టి మీరు ధర్మయుద్ధంలో ఉండి మీరు 25 కోట్లకు అధిపత్యం చేస్తానని చెప్పారు మోడీ గారు. చెప్తే 25 కోట్లకు 25 కోట్లకు యూపీ సీఎం ఆయన. ఇక్కడ 25 కోట్ల జనాభా అని అంటేనే ఉత్తరప్రదేశ్. మీరు ఆలోచన చేసుకోండి, ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా 25 కోట్లు. ఇక్కడ 3 కోట్లు 4 కోట్లకు చంద్రబాబు ఇటే ఎగురుతుండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈయన ఎగురుతుండు, వాడు కేసీఆర్ ఎగిరిండు, చంద్రబాబు. నేనేమంటారా, మీరు 3-4 కోట్లకే ముఖ్యమంత్రులే, మీరు మీ యొక్క లొల్లి తక్కువ చేయాలి. ఎందుకంటే మీరు 5 నిమిషాల్లో మార్చేస్తున్నారు, 5-10 సంవత్సరాలు చూస్తారు జనం, మార్చి పడేస్తారు. 60 సంవత్సరాల పోతానే భూస్థాపితం చేసినటువంటి సంస్కృతి తెలంగాణలో ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు చూశారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన ఒక 5 సంవత్సరాలు చూస్తారు. ఎందుకు ఈయన రావడానికి కూడా కారణం బీజేపీ, నేను చెప్తా.